गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत विभिः श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति పండితాః. ఇక్కడి నుంచి గీతా ఉపదేశం ప్రారంభం. ఇంతవరకు ఇక పూర్వరంగం అంటారు చూడండి. ఇప్పుడు సంగీత కచేరీ ప్రారంభమైందంటే, సంగీత కచేరీ అంటే ఆయన పాడడం ప్రారంభించినప్పటి నుంచే ప్రారంభం. గీత కథ ఇది, అందుకోసం అలా అడ్డా. అంతకుముందు ఊరికే పరిచయాలు చేయటం, ఈయన మంచి విద్వాంసులు నుండి బాగా పాడతారు, ఈయనకి ఇన్ని కచేరీలు చేశారు, ఈ రకం సమాచారం ఎవరో చెప్తారు. అదంతా కూడా సంగీత కచేరీలో భాగమా అంటే బహిరంగంగా ఉంటూ భాగం అవుతుంది, కానీ అంతరంగం కాదు. అంతరంగము అంటే ఆయన పాడడం ప్రారంభించినప్పటి నుంచే. అదేవిధంగా ఇక్కడ కూడా శోచ్యానన్వశోచస్వం దగ్గర నుంచే గీత యొక్క ఉపదేశం ఆరంభము అని ఒక అభిప్రాయం. శంకర భగవత్పాదులు అలాగా దాన్ని వ్యాఖ్యానం చేశారు. అయితే శ్రీమద్ రామానుజాచార్యులు ఏం చేశారంటే, సో శరణాగతి దగ్గర నుంచి గీత ప్రారంభం అని వాదం. ఓకే, అభిప్రాయ భేదం, పెద్ద భేదం కూడా కాదు. సో అర్జునుడు అంటాడు, సో శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని అంటాడు. రామానుజాచార్యులకి ప్రపన్నం అంటే ఆయనకి చాలా ప్రీతి, అందుకోసం అక్కడి నుంచి గీత ఆరంభమైంది అని వారు అన్నారు. శంకరులు సరే అవన్నీ అలాంటి పెట్టి ఉపదేశం ఇక్కడ ఆరంభమైంది అని శంకరులు. బాలగంగాధర తిలక్ ఏమన్నాడంటే, అసలు ఇవేమీ కాదు, క్లైబ్యం ఆస్మగమ పార్థ నైతత్వయ్యుపపద్యతే అని ముందు ప్రారంభించాడు చూడండి. ముందు కోప్పడ్డాడు ఆయన. పెప్టాక్ అని 2 శ్లోకాల్లో ఉంది, అక్కడ ఆరంభమైంది గీత. ఎందుకంటే ఆయన స్వాతంత్ర్యోద్యమము అవి నడిపి ఆ ఉత్సాహంతో ఆయన ఉండేవారు, కాబట్టి అక్కడ ఆరంభమైంది గీత అని బాలగంగాధర తిలక్ అభిప్రాయపడ్డారు. జ్ఞానదేవుడని ఒక ఆయన జ్ఞానేశ్వరి అని గీతకు వ్యాఖ్యానం రాశారు, చాలా గొప్ప వ్యాఖ్యానం. ఆయన కూడా శంకరుల యొక్క అభిప్రాయాన్ని ఆయన అభివ్యక్తం చేశారు. ఇలా అనేక మంది అనేక అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. వస్తూ కానీ మనమైతే సంప్రదాయంలో ఇక్కడి నుంచి గీత ఆరంభము అని టేకప్ చేస్తాం. ఎందుకంటే శ్రీ భగవానువాచ అని చెప్పి ప్రారంభం అయింది. యాక్చువల్గా కాంటెక్స్ట్ ఏదైతే ఉన్నదో దానికి అతీతంగా అసలు మానవుని జీవితంలో శోకం అనగానేమి, అది ఎందుకు వచ్చింది, అది ఎలా పోతుంది, ఈ సమాచారం అంతా కూడా ఇక్కడి నుంచి ఆరంభం. ఇది అశోకోపనిషత్ అని పేరు. ఈ మాట మీకు నేను మనవి చేశాను. ఎందుకంటే ఈ ఉపనిషత్తు అంటే రహస్య విజ్ఞానము అని అర్థం. ఉపనిషత్ శబ్దానికి అర్థం అంటే రహస్య విజ్ఞానము అంటే ఊరికే మామూలుగా 10 మంది నాలుకలో నలిగి విజ్ఞానం కాదు. ఇప్పుడు రాముడు సీతను వివాహం ఆడాడు, అడవికి వెళ్ళాడు, రావణాసురుడు అపహరించాడు, అక్కడ రావణుడిని సంహరించి తీసుకొచ్చాడు హనుమంతుడు. ఈ సమాచారం మీకు 10 మంది నోళ్లలో నలుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు రాసలీల, మురళీ గానము, ఇటువంటివి, ఈ మాటలు ఇటువంటి 10 మంది నోళ్లలో నలుగుతూ ఉంటాయి. వాటిని ఉపనిషత్తులు అనరు. ఎందుకంటే ప్రజలకి, సామాన్య జనానికి కథల మీద ప్రేమ ఉంటుంది, కథలు అలా రొమాంటిక్గా ఉంటాయి. సో వాటితో ఉత్సాహంగా ఆ కథలతో కాలక్షేపం అయిపోతూ ఉంటుంది. ఉపనిషత్తు అంటే రహస్య విజ్ఞానము. రహస్య విజ్ఞానము అంటే అది ఉంటుంది మార్కెట్, ఇట్ ఈస్ దేర్ ఆల్ అరౌండ్, బట్ నోబడీ సీమ్స్ టు నో ఇట్. దాన్ని ఉపనిషత్తు అంటారు. ఇది ఎలాగంటే పెద్ద బ్యానర్ మీద E=mc² అని రాసి మన ఈ సెంటర్లో కట్టారనుకోండి, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఉపనిషత్తు ఉండేది. అది ఉపనిషత్తే అది. ఎందుకంటే అందరూ చదువుతారు E=mc².
ఎవరికి అది అర్థమయ్యే మాట కాదు. ఎవడో ఒకడికి అర్థమవుతుందో ఇక్కడ బ్యానర్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ కట్టారు వీళ్ళే, వీళ్ళకి ఐన్స్టీన్ అంటే ఎంత ప్రేమ, చాలా గొప్ప విషయాన్ని వీళ్ళు బ్యానర్ కింద పెట్టారే అని ఎవడో ఒకడు అప్రిషియేట్ చేస్తాడు. దాన్ని ఉపనిషత్తు అని అంటారు. సో ఇది అశోకోపనిషత్. శోకము అనేది జీవితంలో ఉంది. ఈ శోకోపాయమే చూడండి. శోకం అనేది కనుక లేకపోతే అసలు ఈ సంసారంలో మీకు ఏ సిస్టమ్స్ అయితే ఉన్నాయో ఆ సిస్టమ్స్ ఏవీ ఉండవు. సినిమాలు ఉండవు. తర్వాత శోక నివారణోపాయాలు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అది ఏమీ లేకుండా అయిపోతుంది. ఎందుకంటే మానవుడు ఒక ఎస్కేప్, తనకు ఉండేటువంటి ఈ నిత్య జీవితం, ఈ సంసార దుఃఖం నుంచి ఎస్కేప్ అవటం కోసమే ఇవన్నీ చేస్తూ ఉంటాడు. మనిషి ఆ ఒంటరితనాన్ని భరించలేక వివాహం ఆడతాడు. వివాహంలో మళ్ళీ ఇద్దరూ కలిసి కొంతకాలం జీవించేప్పటికీ ఏదో ఒక వెలితి కనపడుతుంది. మళ్ళీ కలిసి జీవించడంలో పూర్ణమైన హ్యాపీనెస్ ఉండదు. కాబట్టి సంతానాన్ని పొందుతారు. సో ఈ విధంగా ఇట్ కంటిన్యూస్. మనిషి ఈజ్ పెర్మనెంట్లీ ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది డ్రెడ్జరీ ఆఫ్ డే టు డే లైఫ్. ఈ ఎస్కేప్కి భాగంగానే ఈ కళలని ఇవని అవని, తర్వాత డ్రామాస్ అని, నాటకాలు, సంగీతము, ఇవన్నీ కూడా సంసార దుఃఖం నుంచి దే గివ్ ఏ లిటిల్ కొంత ఫ్రీడమ్ని ఇస్తాయి తాత్కాలికంగా. తర్వాత ధనాన్ని సంపాదించేది కూడా శోకం నుంచి నివృత్తి కోసమే. శోకం నుంచి నివృత్తి కలుగుతుందని ఆ విధంగా మానవుడు ధనాన్ని సంపాదిస్తాడు. ధనాన్ని ఎంత పోగేసినా అదేమీ వర్కౌట్ కాదు. ఏవో కొన్ని కంఫర్ట్స్ పోగుపడతాయి తప్పిస్తే మౌలికంగా శోక నివారణ జరగదు. శోకం అలాగా కంటిన్యూ అవుతున్నాడు. శోకం అంటే ఒక వెలితి, దుఃఖము, ఫీలింగ్ ఆఫ్ ఇన్ఎడిక్వసీ, ఇన్కంప్లీట్నెస్, అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అధికారం సంపాదిస్తాడు, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అధికారం ఉంది కదా అని శోకం ఏమి విడిచిపెట్టదు. అధికారంలో ఉన్న వాళ్ళని శోకం పీడిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మానవ మాతృణ్ణి శోకము జీవితంలో ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకు అనుభవానికి వస్తుంది. ఇది ఒక అభిప్రాయం. అయితే శోకానికి హేతువు ఏమిటో తెలిస్తే శోక నివారణ మనకి అవగతానికి అవుతుంది. హేతువు తెలియాలి, కారణం ఏమిటో తెలిస్తే కార్యాన్ని దాన్ని నివారణ చేయవచ్చు, డయాగ్నాసిస్. సో ఈ శోకాన్ని శోక హేతువుని ఎలాగైతే రోగ నిదానము అని అంటారో, అనారోగ్యం ఏదైనా చేసినప్పుడు దీనికి హేతువు ఏమిటి తెలిస్తే కానీ అనారోగ్యము నివారించటం కుదరదు. ఒక ఆయనకి జ్వరం వచ్చింది, ఏమిటో తెలిసేది కాదు ఆ జ్వరం. వీళ్ళు టెస్టులు చేశారు, ఎన్ని టెస్టులు చేసినా ఆ జ్వరం ఎందుకు వస్తుందో కనిపెట్టలేదు. మామూలుగా మన డాక్టర్లు అయితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా యాంటీ మలేరియల్ ఇంజక్షన్ ఒకటి ఇచ్చేస్తాడు, ఎందుకంటే మలేరియా అయితే తగ్గిపోతుంది. తర్వాత ఇది ఒక రొటీన్. తర్వాత ఈ పూర్వం ఇంకా టెస్ట్ చేసి అంత చేయరు. ఏవో కొన్ని యాంటీ బ్యాక్టీరియల్స్, స్టాండర్డ్ వైడ్ రేంజ్ యాంటీబయాటిక్స్ ఏవో ఉంటాయి, అవి ప్రిస్క్రైబ్ చేసి పారేయడం, అవి మింగేస్తే తగ్గిపోతుంది. ఈ ట్రయల్స్ ఏమీ వర్కౌట్ కాకపోతే అప్పుడు బ్లడ్ టెస్ట్ అనో లేకపోతే కల్చర్ టెస్ట్ అనో అది మొదలెడతారు. అలాగా అవన్నీ చేసినా కూడా జ్వరం తగ్గలేదు. ఎన్ని మందులు ఉన్నా ఎన్ని వాడినా తగ్గలేదు. కల్చర్లు చేస్తే ఆ కల్చర్లో బ్యాక్టీరియా బయటపడలేదు, ఏమిటో సెటిల్ కాలేదు. అప్పుడు ఆఖరికి ఆయన ఎక్కడికో అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి మన ఏరియాలో ఎక్కడా లేని బ్యాక్టీరియా, అమెరికా స్పెషల్ బ్యాక్టీరియా ఒకటి ఆయనకు ఉందని, ఆ కారణంగా ఆయనకు అనారోగ్యం వస్తుందని వాళ్ళు గుర్తుపట్టి దానికి ఉపయోగించే ఒక స్పెషల్ యాంటీబ్యాక్టీరియల్ ఒకటి ఉంది లేటెస్ట్, అది వాడి తగ్గింది. సో ఈ విధంగా మీరు రోగ నిదానము, డయాగ్నాసిస్ తెలిస్తే అప్పుడు దానికి ఉపాయాన్ని ఇలా వచ్చేయమ్మా, ప్లీజ్ కమ్, యూ కెన్ సిట్ హియర్, యూ కెన్ సిట్ దేర్, యూ కెన్ సిట్ దేర్, ప్లీజ్ బీ కంఫర్టబుల్. సో శోక నివారణ మనకి సిద్ధించాలి అంటే శోక హేతువు ఏమి అని తెలియాలి. లోకంలో శోక హేతువుని నిదానం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇగో ఈ కారణంగా నీకు శోకం కలుగుతోంది అని చెప్తారు. ఇప్పుడు ఎకనామిక్ పీపుల్ ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్ని కలిశారనుకోండి మీరు, ఆయన ఏమని చెప్తారంటే మీరు ఎల్ఐసి పాలసీ చేయలేదు కారణంగానే మీ జీవితంలో శోకం ఉంది అని చెప్తారు. నేను మొన్న బోర్డు మీద చూశాను, సొలిసిటేషన్ ఈజ్ యాక్సెప్టబుల్ అని అడుగున రాసి ఉంది ఎల్ఐసి పాలసీకి. ఎందుకంటే ఈ సొలిసిటేషన్ అనేప్పుడు కొంతమంది చికాకు పడతారేమో, మీరు అలా చికాకు పడే హక్కు లేదు. ఎల్ఐసి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సొలిసిట్ చేసేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది.
దేర్ ఫార్ టేక్ కేర్ అని ఆ నోటీస్ బోర్డు మీద ఉంది. సో ఆ విధంగా ఎల్ఐసి ఏజెంట్లు ఏమని చెప్తారంటే, మీరు పాలసీ తీసుకోలేదు, అందుకోసమే ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, మీరు పాలసీ తీసేసుకుంటే జీవితం నందనవనం అయిపోతుంది, ఆ పాలసీలు కూడా జీవన్ ఆనంద్, దాని పాలసీ పేరేది అని ఈ విధంగా ఎవడి ధోరణిలో వాడు శోక కారణాన్ని బోధిస్తాడు. నేను మనవి చేయదలుచుకున్నది ఏమిటంటే, ఎవడి సంస్కారాన్ని బట్టి వాడు శోక కారణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మామూలుగా నేను స్టాండర్డ్ లోకంలో ఉన్న స్టాండర్డ్ చెప్పడం చాలా తేలిక, మీరు తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతారు కూడా. మామూలుగా అందరూ చెప్పే మాట ఏమిటంటే, గ్రహాల పొజిషన్ తేడా ఉండబట్టి శోకం ఉందని చెప్తారు. చెప్తారా అండి? తర్వాత ఇంకోటి, మీరు గ్రహాల పొజిషన్ తేడా ఏమంటే, అసలు గ్రహాల పొజిషన్లో డిఫెక్ట్ ఉంటే ఈ సృష్టి ఇలా నిలబడుతుందా? అసలు మీరు ఆలోచించి చూడండి. అసలు మీరు ఆలోచించండి. ఉండాల్సిన గ్రహాలు ఉండాల్సిన స్థానంలో లేకపోతే అసలు కెటాక్లైస్మిక్ అంటారు, అంటే ప్రళయం వచ్చేస్తుంది. ఇప్పుడు భూమి మీద ఈ వాతావరణాన్ని శాసించేటువంటిది గురుగ్రహము యొక్క గ్రావిటేషనల్ పుల్ అని, దాని మీద బోల్డంత అనాలిసిస్ రీసెర్చ్. గురుగ్రహం ఇట్స్ జైంట్ ఆఫ్ ఏ ప్లానెట్, ఇట్ ఈస్ రెడ్ జైంట్. ఆ రెడ్ జైంట్, the type of gravitational attraction it exerts on all the planets is so phenomenal. ఆ గ్రావిటేషనల్ అట్రాక్షన్ మూలంగానే భూమి ఇలా నిటాగ్గా ఉండి తన చుట్టూ తాను తిరగడానికి బదులుగా కొంచెం వాలి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. ఇలాగ ఇవన్నీ క్యాలిక్యులేషన్స్. కాబట్టి గురుగ్రహం రాంగ్ ప్లేస్లో ఉందని మీరు అనుకోవచ్చు, బట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఈశ్వర ఇట్ ఈస్ జస్ట్ ఇన్ ది రైట్ ప్లేస్. ఈశ్వరుని యొక్క సృష్టిలో కొన్ని గ్రహాలు రాంగ్ ప్లేస్లోనూ కొన్ని స్టార్లు రాంగ్ ప్లేస్లోనూ ఉంటే ఇంకా సృష్టి నిలబడుతుందండి. అది ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికి భంగం కాదు. కాబట్టి ఫ్రమ్ ది ఈశ్వరాస్ స్టాండ్ పాయింట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్, ఏది రాంగ్ ప్లేస్లో లేదు. మరి మరి జ్యోతిష్ శాస్త్రంలో ఇలా ఎందుకు చెప్తారంటే, వీడి జీవితం స్టాండ్ పాయింట్ నుంచి దాన్ని మరి అలా అనుకోవాల్సి ఉంటుంది. సో డెఫినెట్లీ the configuration of the planets is responsible for the misery in life అని చెప్తున్నారండి. దీని బహిరంగ కారణాన్ని, అంటే శోకం ఎక్కడుంది, కారణం అక్కడ ఉంది. This is one way of looking at it. There is some empirical correlation. Some empirical correlation is there. అదేదో ఋషి ముని లోగ్ హోతే హై. సో వాళ్ళు ఏం చేశారంటే, వాటి స్ట్రక్చర్, వాటి కన్ఫిగరేషన్ని మనుషుల జీవితాన్ని కంపేర్ చేసి, విశాలమైన దర్శనం గలవారు కనుక ఏవో కొన్ని సూత్రాలు చెప్పారు. ఒకళ్ళు మొదలు పెడితే ఇంకా దాని మీద ఇంకా ఇతర విద్వాంసులందరూ జతగూడి ఆ శాస్త్రాన్ని అలా బిల్డప్ చేశారు. సో నౌ వీ హ్యావ్ ఎ సిస్టమ్. సో దట్ సిస్టమ్ ఇట్ ఫార్మ్లీ బిలీవ్స్ దట్ యువర్ సఫరింగ్ ఈజ్ కాస్డ్ బై ది ప్లానెట్స్. బహిరంగ కారణము అని అంటారు. ఇంకా మన వాస్తు శాస్త్రజ్ఞులు ఉన్నారు, వీళ్ళు ఏమని చెప్తారంటే, గ్రహాలు కాదు, ఏమీ కాదు, కేవలము డోర్స్ అండ్ విండోస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సారో అని చెప్తారు. కేవలము డోర్స్ అండ్ విండోస్. సో మొన్న పూజ్య స్వామీజీ చెప్తున్నారు, వాస్తు శాస్త్రజ్ఞుణ్ణి కోర్టు అమీనాని ఇంటికి ఎప్పుడూ రానివ్వద్దు అని చెప్పారు. ఎందుకంటే కోర్టు అమీనా వచ్చాడంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్. వాస్తు శాస్త్రజ్ఞుడు వచ్చాడంటే హీ విల్ డెఫినెట్లీ టెల్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఈ కిటికీ ఇక్కడ ఉండకూడదంట, ఫ్లోర్ మార్చమంటాడు. ఫ్లోర్ ఎలా మారుస్తారండి? రూఫ్ సరిగ్గా లేదంటాడు. రూఫ్ సరిగ్గా లేదంటే ఎక్కడ వాళ్ళు, టేబుల్ సరిగ్గా లేదు. నా అబ్జెక్షన్ ఏమిటంటే, ఈ ఫెన్సుయి అని వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఫెన్సుయో ఏదో ఉంది. వాళ్ళు ఏమంటారంటే, ఈ టేబుల్స్ కుర్చీలు సరైన ప్లేస్లో లేవంటారు. విచ్ ఈజ్ ఓకే, యూ కెన్ రీఆర్గనైజ్ ది హోల్ బ్లెస్డ్ థింగ్స్, వీ కెన్ రీఆర్గనైజ్. Floor need, roof need reorganize. How you are going to do that? So you cannot do that. ఈ డోర్ ఎక్కడ ఉండకూడదంటారు. ఈ డోర్ ఎక్కడ ఉండకూడదంటే పోనీ, ఈ టేబుల్ ఇక్కడ ఉండకూడదంటే పోనీ అటు వేస్తారు. ఈ డోర్ ఇక్కడ ఉండకూడదంటే హౌ యు ఆర్ గోయింగ్ టు చేంజ్ ఇట్? సో దట్ కైండ్ ఆఫ్ మళ్ళీ బహిరంగ కారణము. మన దుఃఖానికి ఇగో ఈ తలుపులు, గోడలు, ఇవి కారణం. ఇది ఒక ఒపీనియన్, ఇది బహిరంగ కారణం. ఇంకా ప్రతివాడు శాస్త్రాలు ఏమేమి చదవక ఈ బహిరంగ కారణాలు తెలియాలంటే మీరు విద్వాంసులను కలవాల్సి ఉంటుంది, వాళ్ళు మీకు బోధించాల్సి ఉంటుంది.
ఇవేమో అక్కర్లేకుండా ప్రతి మనిషి తనంత తానుగా హీ హీ ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ ఎనాలిసిస్ కదా. ప్రతివాడు కూడా తన దుఃఖానికి కారణము తన కుటుంబ సభ్యులు, తన బంధువర్గము. ఇది ప్రతివాడికి ఖచ్చితమైనటువంటి అవగాహన. ఖచ్చితంగా కొత్తల్లుడికి కేవలం అత్తమామల కారణంగానే టెన్షన్లో ఉంటాడు. ఈ అత్తమామలు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, అతనికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం, ఈ రకంగా. సో తర్వాత అత్తా కోడళ్ళు ఉన్నారనుకోండి, దెబ్బలాడుకునే అత్తా కోడళ్ళు అన్నమాట. వాళ్ళు ఏ రకమైన దృష్టికోణంలో ఉంటారంటే అదొక రకమైన మైండ్ సెట్ అలా నిర్మాణం అయిపోతుంది. నా జీవితంలో ఉండే దుఃఖం అంతా అత్తగారి వల్ల కలుగుతోందని కోడలు అనుకుంటుంది, నా జీవిత దుఃఖం అంతా కూడా కోడల వల్ల కలుగుతోందని అత్తగారు అనుకుంటుంది. ఇది కూడా బహిరంగ కారణమే. మనకుండే రాగద్వేషాలను బట్టి బాహ్యముందుండే వ్యక్తుల యందు దుఃఖము, దుఃఖ కారణము ఇదిగో. ఏమిటంటే అంత దుఃఖంగా ఉన్నారు, మీ ముఖంలో ఎక్కడా కళ లేదు. వాట్ హ్యాపెండ్ అంటే ఏం చెప్పమంటారండి, నాకు చాలా అవమానం అయిపోయింది. ఏం అవమానం అయిందండి అంటే, నేను మా మామగారింటికి వెళ్ళాను, నేను ఎరిగిన సంగతి చెప్తున్నాను, మామగారింటికి వెళ్ళాను, వాళ్ళు చాలా అవమానం చేశారండి అని పాపం ఆ వ్యక్తి కుమిలి కుమిలి దుఃఖిస్తాడు. నేను చెప్పాను, ఈ మానవమానాలకు అతీతంగా బతకవయా అని. అంటే అతను అంటాడు, మానవమానాలకు అతీతంగా బతికి మాటైతే నీకు మళ్ళీ నీ పక్కన సంచి పట్టుకుని రావచ్చు కదా, ఇంట్లో కాపురం చేస్తున్నా కదా, జస్టిఫికేషన్ ఫర్ హిజ్ సారో. ఇదే కారణంగా కుమిలి నేను కనపడ్డప్పులా హెచ్చరించాను, చూడు నువ్వు రాంగ్ ట్రాక్లో పడిపోయావు, వాళ్ళు మర్యాద చేయలేదంటావు, వాళ్ళు చేయరు, వాళ్ళు దే డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ ది అదర్ పర్సన్. వాళ్ళకి అదర్ పర్సన్ యొక్క మంచితనాన్ని, పాండిత్యాన్ని గుర్తించే స్వభావం వాళ్ళలో లేదు. సో విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. నీ మంచితనాన్ని గుర్తించడానికి వాడు మంచివాడు అయి ఉండాలి, నీ గొప్పతనాన్ని గుర్తించడానికి వాడు గొప్పవాడు అయి ఉండాలి. వాడి దగ్గర లేదు. భగవంతుడు నీకు అటువంటి అత్తమామల్ని ఇచ్చారు, ఫర్గెట్ అబౌట్ దెమ్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నో, యూ కుడ్ నాట్ కమ్ అవుట్. వెరీ వెరీ అన్ఫార్చునేట్. సో ఈ విధంగా ఫలానా వాళ్ళ కారణంగా నేను దుఃఖితుడను. కొంతమంది కోర్టులో కేసు వేస్తారు. ఎందుకు వేస్తారంటే, వాడు నాకు ఇంత దుఃఖాన్ని కలిగించినందుకు అట్లీస్ట్ హీ షుడ్ పే ఫర్ ఇట్ అని పరువు నష్టం దావా వేస్తారు. పరువు నష్టం దావా ఎందుకు వేస్తారు? నాకు అంత కష్టాన్ని కలిగించాడు నా మనస్సుకి. పరువు నష్టం దావా అంటే మనస్సుకి క్లేశాన్ని కలిగించిన దానికే పరువు నష్టం దావా వేస్తారు. అదే ధనం విషయంలోనూ దాంట్లోనూ కష్టం కలిగిస్తే దానికి పరువు నష్టం దావా వేరు. దానికి ఏమిటి ఈ కన్స్యూమర్ ఫోరంలోనో దేంట్లోనో కేసు వేస్తారు, ఆ కేసు వేరు. ధన నష్టం కేసు వేరు, ఇది పరువు నష్టం, మనస్సుకి క్లేశం. సో ఈ విధంగా మనం బహిరంగ కారణాన్ని మనంతటా మనం వెతుక్కుంటాం. కుటుంబ సభ్యుల కారణంగా, మన బంధువుల కారణంగా మనిషి దుఃఖిస్తూ ఉంటాడు. ఇంకో కొంతమంది దుఃఖానికి హేతు ఏమిటంటే, ఆఫీసులో వాళ్ళ కారణంగా దుఃఖం ఉంది. మా బాస్ కారణంగా వాడు దుఃఖంగా ఉంటాడు. ఈ బాసు వీడు అవతలికి పోడు, వీడు అది ఈ వీడి గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఇంకా దాన్ని వదిలిపెట్టి పనిలేదు కదా, ఇంకా జీవితకాలం ఆ ఎంప్లాయ్మెంట్లోనే ఉంటాడు. వీడు బాసు అక్కడే ఉంటాడు, వీడు అక్కడే ఉంటాడు, వీడు బాసు అక్కడే ఉంటాడు. ఆ బాస్ వల్ల వీడు దుఃఖపడుతూ అలా ఏళ్ళు గడిచిపోతుంది. ఇయర్స్ టుగెదర్ దే వర్క్ ఇన్ ది ఆర్గనైజేషన్ అండ్ దే సఫర్ బికాస్ ది బాస్ హ్యాస్ కాస్డ్ సఫరింగ్ అని. నిజమో అబద్ధమో వాడికే తెలియాలి. సమ్హౌ పీపుల్ లుక్ ఎట్ ఇట్ లైక్ దాట్. సో ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా శోకాన్ని అనుభవిస్తున్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, శోకానికి కారణము బాహ్యమునందున్నది అనే ఒక నిశ్చయంలో ప్రతి వ్యక్తి కూడా ఉంటాడు. దిస్ ఈజ్ హౌ. కొంతమందికి గవర్నమెంట్ కారణంగా నేను దుఃఖిస్తున్నాను, సోషల్ సిస్టమ్ కారణంగా నేను దుఃఖిస్తున్నాను, ఈ విధంగా అటువంటి ఒపీనియన్స్ కొంతమందికి ఉంటాయి. ఉదాహరణకి ఫలానా పార్టీ, బీజేపీ పార్టీ ఉన్నంతకాలం అసలు మనస్సుకి శాంతి అనేది, ఈ పైన మనస్సుకి శాంతి ఉంటుంది అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. దీని ఆపోజిట్ అనుకునే వాళ్ళు ఉంటారు. సోషల్ సిస్టమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కట్టర్ కమ్యూనిస్టులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ డెమోక్రాటిక్ సిస్టమ్స్ అన్నీ చాలా పెయిన్ఫుల్ అయిపోతాయి. దే కెనాట్ లివ్ హ్యాపీలీ ఇన్ దాట్ అండ్ దేర్ ఫోర్ దే బికమ్ ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ ఆల్ దాట్. కాబట్టి సోషల్ సిస్టమ్స్ కారణమే ఈ దుఃఖానికి అంతకీ కారణం ఏంటంటే, సమాజంలో ఉండేటువంటి దుఃఖానికి అంతకీ నా దుఃఖము ఇతర దుఃఖము కూడా కేవలము సోషల్ సిస్టమ్స్ కారణంగా
కలిగినది అని కొంతమంది అనుకుంటారు. ఈ విధంగా మానవుడు ఎక్కడో దూరంగా ఉండేటువంటి నక్షత్రాలు కారణం అనుకుంటాడు. ఒక ఆయన నాతో అన్నాడు, జీవితంలో సుఖం లేకుండా పోయిందన్నాడు. అంటే అదేమిటండి అలా ఎందుకు అనుకుంటున్నారంటే, ఏం చేస్తామండి, నా భార్య నక్షత్రం మంచిది కాదు. నీ భార్య నక్షత్రం మంచిది కాదు? అవునండి, నా భార్య మూలా నక్షత్రంలో జన్మించింది. ఎవడి భార్య అయితే మూలా నక్షత్రంలో జన్మించిందో వాడి జీవితంలో ఎప్పుడు సుఖపడలేడని ఓ శ్లోకం ఒకటి చెప్తాడు. శ్లోకేన విద్వాన్న భవతి అని శ్లోకం ఎవడనే చెప్పాడంటే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే నువ్వు చెప్పాల్సిన పాయింట్ని నువ్వు లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొటేషన్ ఇస్తే లాజికల్గా ఇవ్వాలి. కానీ ఎక్కడో ఓ ఓ ముక్క ఒకటి పట్టుకుని అది చెప్పి, సో దట్ ఈస్ హౌ హీ ఫీల్స్. ఐ టోల్డ్ హిమ్, ఫర్గెట్ ఇట్, దిస్ ఈజ్ నాన్ సెన్స్. సో ఎందుకంటే వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇట్ ఈస్? ఎక్కడో మూలా నక్షత్రం అనే ఒక ఇట్స్ ఏ కాన్స్టలేషన్, ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంటుంది, కోట్లు లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. దాని కారణంగా నేను దుఃఖపడిపోతున్నాను అంటాడు. ఏమండి, ఏమైనా అర్థం ఉందా? ఏమిట్రా నీకు దానికి కనెక్షన్, ఈ దుఃఖం కనెక్షన్ అంటే, ఈయన భార్య జన్మించి 30 ఏళ్ల క్రితం జన్మించింది ఆవిడ. ఆ జన్మించిన టైం వాళ్ళు సరిగ్గా నోట్ చేశారో లేదో, అది ఆ నక్షత్రంలో మూల 4వ పాదం అయిందంటాడు. సో ఈ విధంగా మానవుడు ఎక్కడో దూరంగా ఉన్న కారణాలని, గ్రహాలని, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి మనుష్యుల్ని, లేకపోతే జడ పదార్థాలని తన దుఃఖానికి కారణాలు అని అనుకుంటాం. మేము వేదాంతంలో నేను చేసిన అనాలిసిస్, ప్లీజ్ ట్రై టు అప్రిషియేట్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. దెర్ ఈజ్ అ సిగ్నిఫికెన్స్ ఇన్ ఇట్. అందుకోసమే నేను కొంచెం ఎలాబొరేట్గా చేశాను. నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, మీ దుఃఖానికి దుఃఖము ఉన్నది, నెంబర్ 1 ఫ్యాక్ట్. హ్యావింగ్ అండర్స్టూడ్ దట్ మచ్, ఇఫ్ యూ ఫీల్ దట్ outside causes are responsible for your suffering, then you are not eligible to be the student of Gita. Gita is not for you. Forget about it. You can close Gita and you can have some other work. ఆ దుఃఖ కారణం మీరు ఏది ఉందనుకుంటారో దాన్ని మ్యానిపులేట్ చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది. ఈ గీత వల్ల ఏమో ఉపయోగం. బట్ if you are willing to accept this fundamental premise, namely, నా దుఃఖమునకు కారణము నా మనస్సు, నాకుండే భావజాలము, నేను జగత్తును చూసేటువంటి దృష్టికోణము, నా గురించి నాకున్న అంచనా, సెల్ఫ్ ఇమేజ్ అంటారు, జగత్తు గురించి నాకున్న అంచనా, వీటిల్లో ఎక్కడో ఏదో లోటు ఉంది, ఎక్కడో ఏదో దోషం ఉంది. ఆ కారణంగానే మనస్సులో దుఃఖము నెలకొని ఉన్నది. దిస్ ఈజ్ ది బేసిక్ ప్రెమిస్. ఇది మీరు అంగీకరించిన పక్షంలో దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ టు బికమ్ ద స్టూడెంట్ ఆఫ్ గీత. అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. నిజంగా. అంచేతనే దేర్ వాజ్ ఎ వాస్తు కాన్ఫరెన్స్. నేను ఉంటే మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాస్తు కాన్ఫరెన్స్ ఉంది. దానికి నేను సన్యాసిని కదా, వాస్తు వాళ్ళు కూడా సన్యాసులకు కొంత రెస్పెక్ట్ ఇస్తారు కదా, వాళ్ళు నన్ను వచ్చి అది ఇనాగరేట్ చేయమని కోరారు. నేను అక్కడే ఉన్నాను, ద సేమ్ ప్లేస్ ఐ వాస్ దేర్. ఇనాగరేట్ చేయమని కోరారు. నేను రెస్పెక్ట్ఫుల్గా ఐ డిక్లైన్, నేను ఒప్పుకోలేదు. ఏమంటే అక్కడ మ్యూజిక్ కాన్ఫరెన్స్ ఉంది, ఇనాగరేట్ చేయమని కోరారు, ఇనాగరేట్ చేశాను. ఏమిటి నాకేం మ్యూజిక్ వచ్చి నేను ఇనాగరేట్ చేశాను? నేను ఆ మాట అన్నాను, మీకు మ్యూజిక్ రానక్కర్లేదని, మీరు మ్యూజిక్ అంటే ఇష్టపడతారా? ఇష్టమే, అయితే ఇనాగరేట్ చేయండి. ఇప్పుడు భాగవతంలో నారదుని పూర్వజన్మ వృత్తాంతంలో 4 శ్లోకాలు ఉన్నాయి, చాలా అందమైన శ్లోకాలు. ఒక అయితే మీరు రసం జీవులో పెట్టుకుని వెళ్ళి ఇనాగరేట్ చేసి ఆ మ్యూజిక్ గురించి భాగవతంలో చెప్పిన 4 మాటలు 15 గంట సేపు ఉపన్యాసం చెప్పి చెప్పవచ్చు. వాళ్ళు ఎంతో సంతోషించారు. నారదుడు ఇలాగ మ్యూజిక్ గురించి చెప్పాడంటే మాకు తెలియదండి, ఎంతో బాగుంది ఇది అని. దే వర్ వెరీ హ్యాపీ. సో ఐ ఇనాగరేటెడ్. ఈ వాస్తు గురించి ఇనాగరేట్ చేయమంటే నేను ఇనాగరేట్ చేయను అని చెప్పాను. అయిపోయింది. వాళ్ళ కాన్ఫరెన్స్ అయిన వెంటనే నా క్లాస్ ఉంది, నా గీతా క్లాస్. వాళ్ళు దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకళ్ళో ఇద్దరు ఈ క్లాస్కి వచ్చారు, జస్ట్ బై స్ట్రేయింగ్ అంటారు చూడండి, అలా ఏమిటో చూసిపోదామని వచ్చారు. ఖాళీగా ఉండే 15 గంట అయిన వెంటనే కామ్గా లేచి వెళ్ళిపోయారు. ఎందుకంటే
ఈ ధోరణి ఆ ధోరణి ఇవి రెండు కుదరవు. ఇక్కడ శోకహేతువు మీ మానసికమైన ఆలోచన ధోరణి, మీరు ఆలోచించే తీరుతెన్నులే శోకహేతువు అని ఇక్కడ చెప్తాం. శోకహేతువు ఇంకొకటి బహిరంగ కారణం వాళ్ళు చెప్తారు, అంతరంగ కారణాన్ని గీత చెప్తుంది. ఈ రెండింటికి రెండింటికి పొంతం లేదండి. ఇఫ్ యు ఆర్ కమిటెడ్ టు దిస్, యూ హ్యావ్ టు సే నో టు దాట్. ఇఫ్ యు ఆర్ బికాస్ యూ కెనాట్ రికన్సైల్ ది టూ ఇన్ ఆల్ సిన్సిరిటీ. కొంతమందిలో సిన్సిరిటీ ఉండదండి. సో అన్ని భుజాన్ని వేసి తిరుగుతూ ఉంటారు. అది అటువంటి సిన్సిరిటీ లేని వాళ్ళ గురించి నేనేం చెప్పను. నేను అలా కాదు, ఐఎమ్ ఏ సిన్సియర్ గాయ్. నా గురించి నేను చెప్తున్నా, ఐఎమ్ ఏ సిన్సియర్ గాయ్. సో ఐ కెనాట్ హ్యాండిల్ టూ మ్యూచువల్లీ కాన్ఫ్లిక్టింగ్ థింగ్స్. ఈ శంకరులు అంటూ ఉంటారు, ఆత్మజ్ఞానానికి కర్మకి సముచ్చయం కుదరదని. నాది ఆ పిచ్చి ధోరణిలో వాడిని నేను. నాకు ఆ మ్యూచువల్లీ కాన్ఫ్లిక్టింగ్ థింగ్స్ నేను పెట్టుకుని ఎలా హౌ ఐ కెన్ హ్యాండిల్. దేర్ఫోర్ సో ఐ రిఫ్యూజ్ టు ఇనాగరేట్ దట్ కాన్ఫరెన్స్. వాళ్ళు క్లాస్లోకి వచ్చి దే టు కుడ్ నాట్ ఫైండ్ ఎనీ రికన్సిలియేషన్. వాళ్ళ ఆలోచన ధోరణికి నేను చెప్పేదానికి పొంతం లేనట్టు వాళ్ళకి అనిపించింది. దేర్ఫోర్ దే లెఫ్ట్ ది క్లాస్, విచ్ ఈస్ వెరీ ఫెయిర్. కాబట్టి శోకహేతువు ఏమి అంటే గీత ఏమని చెప్తుందంటే, శోకహేతువు ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ వాట్స్ ఎవర్, శోకహేతువు అజ్ఞానము. అది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అశోకోపనిషత్ అంటే ఒక జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని ఆయన చెప్పాడు. శోకహేతువు అజ్ఞానము అని అంటే అది లోకంలో దట్ వోంట్ రింగ్ వెల్. ఏమజ్ఞానం అంటే ఆత్మ యొక్క అజ్ఞానం. ఆత్మ అంటే ఏమిటండి అంటే చాలా పెద్ద ప్రశ్న. దానికి సమాధానం నేను నీకు వెంటనే చెప్తే అది వర్కౌట్ కాదని చెప్పాల్సి ఉంటుంది. మరి ఇంకేం చెప్తారు? ఓ కమాన్, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. కాబట్టి సో అంచేతనే ఇది ఈక్వల్ టు MC² లాంటిది. ఇది అక్కడ మీకు పెద్ద బోర్డు రాసి పెట్టినా ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. కేర్ఫుల్గా దాన్ని స్టడీ చేసి, శ్రవణం చేసి, మహాత్ముల సత్సంగం చేసి అర్థం చేసుకోదగ్గ విషయం. సో శోకహేతువు అజ్ఞానం. అర్జునుడు ఏమన్నాడు? నా శోకహేతు అంటే ఏమని చెప్పాడు? ఎవేవో 6 శోకహేతువులు చెప్పాడు. ప్రథమాధ్యాయంలో 1 2 3 4 5 6 అలా లిస్టు కింద చెప్పాడు. వీటన్నిటి కారణంగా నేను శోకిస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, నీలో 2 లేవు కాబట్టి నువ్వు శోకిస్తున్నావు అని అంటున్నాడు. ఏమిటా 2? ప్రజ్ఞ, పాండిత్యము. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ప్రజ్ఞావాదములను మాట్లాడుతున్నావే కానీ నీలో ప్రజ్ఞ లేదు. ఇది ఎలాగంటే, ఏటో పెద్ద అధికారిలాగా మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటి? వాడు అధికారనా, అధికారి కాదనా? కాదనే. అవునా? ఏమో పెద్ద విద్వాంసులా మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు విద్వాంసుడువు కాదు. ఏమిటి తెలిసినట్టే చెప్పేస్తున్నావు ఏమిటి అంటే అర్థం ఏంటి? నీకు తెలియదు. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. చాలా శుతిమెత్తగా నీకు తెలియదు అని చెప్పడం. ప్రజ్ఞ గలవాడు పలికే పలుకులు పలికేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? వీడికి ప్రజ్ఞ లేదు అని. సో అంటే అర్థం ఏంటంటే, కొంతమంది చాలా గంభీరమైన ప్రసంగం చేస్తారు. 10 నిమిషాలు 15 నిమిషాలు గంభీరమైన ప్రసంగం చేస్తారు. ప్రసంగం అంతా విన్న తర్వాత ఏమిట్రా ఈయన చెప్పింది అంటే ఎవరికి ఏమీ అర్థం కాదు. ఆయన్ని వెళ్ళి అడిగితే ఆయనకి తెలియదు ఏం చెప్పాడు. ఇలాంటి ప్రసంగ పాఠాలు దృష్టాంతం ఇవ్వడానికి వీలుగా అవి దగ్గర పెట్టుకోవాలని అనిపిస్తుంది, మర్చిపోతూ ఉంటాం. ఆ పాఠం ఉంది, ప్రసంగ పాఠం ఒకటి ఉంది, ఓ శ్లోకం ఒకటి ఉంది. అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారు 1000 పడగల్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్ చదివేస్తే అన్నీ కఠినమైన పదాలు, గంభీరమైన పదాలు, పెద్ద పెద్ద వాక్యాలు ఉంటుంది. అంతా విన్న తర్వాత ఏమిటిరా ఈయన చెప్పింది ఏమిటి, మనం విన్నది ఏమిటంటే ఏమీ ఉండదు దాంట్లో. ఎనీవే దాన్ని ప్రజ్ఞావాదములు అని అంటారు. పితరులు అంటాడు,
సమాజం అంటాడు, వర్ణ సంకరం అయిపోతుంది అంటాడు, ఏవేవేవేవో చెప్తాడు. ఇవన్నిటి కారణంగా నేను దుఃఖిస్తున్నాను అంటాడు. పెద్ద పెద్ద రాజకీయ ఉపన్యాసము సామాజిక శాస్త్రవేత్త చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేశాడు. ఇవే నువ్వు చెప్పినవేమి వాస్తవంగా అవి యోగ్యములైన పలుకులేం కావు, సందర్భశుద్ధములైన పలుకులేం కావు. కేవలము ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. గురువునహత్వా హి మహానుభావాన్ ఇలాంటి మాటలు ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు కనుక వినటానికి చాలా సొంపుగా ఉన్నాయే కానీ సారవంతములైన మాటలు కావు. తర్వాత పండితాహ నా అనుశోచంతి, పండితులు శోకించరు. పండితుడు పండా అంటే జ్ఞానము. గీతా భాష్యంలో శంకరులు చెప్తారు, జ్ఞానము గలవాడు శోకించడు. సో నీకు పాండిత్యము లేదు, ప్రజ్ఞ లేదు. పాండిత్యానికి ప్రజ్ఞకి తేడా ఉంది. పాండిత్యము అంటే మీరు విషయాన్ని శ్రవణం చేసి చదివి తెలుసుకుంటే ఆ జ్ఞానానికి పాండిత్యము అని పేరు. ఆ తెలుసుకున్న దాన్ని ఆకలింపు చేసుకుని మీ స్వంతం చేసుకుంటే దానికి ప్రజ్ఞ అని పేరు. చాలా సింపుల్ ఇది. ఇప్పుడు ఒకడు బీకామ్ పాస్ అయ్యాడు, కానీ ఒక ఫ్యాక్టరీని ఒక కామర్షియల్ ఆర్గనైజేషన్ని రన్ చేసేటువంటి అనుభవము, ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాడికి లేదు. కానీ ఊరికే అకౌంట్లు, డెబిట్లు ఉంటాయి, క్రెడిట్లు ఉంటాయి, ఇలా కూడతారు, అలా తీసేస్తారు. ఈ సమాచారం అంతా 3 ఏళ్ళు కష్టపడి చదివాడు. కాబట్టి వీడికి పాండిత్యం ఉంది, ప్రజ్ఞ లేదు. ఏమండి, ఒకడు ఎవడో అకౌంట్లు రాస్తూ ఉంటాడు, వాడు ఊరికే బండ పద్ధతిలో ఈ ఎడమవైపు ఇవి ఉంటాయి, కుడివైపు అవి ఉంటాయి, ఇది దీంట్లో వేయాలి, అలా కూడికలు తీసివేతలు అలా పాతకాలం నుంచి అకౌంట్ రాస్తూ ఉంటారు చూడండి, బండ పద్ధతిలో రాస్తారు. వాళ్ళని వెళ్ళి మీరు డీటెయిల్స్ అడిగి కొంచెం ఇంట్రికేట్ క్వశ్చన్స్ అడిగితే చెప్పలేకపోతారు. బట్ అకౌంట్లన్నీ క్లీన్గా రాసి పెడతారు. సో వాళ్ళలో సమ్ కైండ్ ఆఫ్ ప్రజ్ఞ ఉంది, కానీ పాండిత్యం లేదు. ఏమో అటువంటి దృష్టాంతం, ఈజ్ ఇట్ నెససరీ, ఐ డోంట్ నో. బట్ ఆత్మజ్ఞానం దగ్గర రెండూ ఉండాలి. ఆత్మజ్ఞానం అని ఎందుకంటున్నానంటే శోక నివారణోపాయం. శోకమునకు మూలము అజ్ఞానమే. దేని యొక్క అజ్ఞానము? ఆత్మ యొక్క అజ్ఞానం. వాస్తుశాస్త్రం యొక్క అజ్ఞానం కాదు, ఆత్మ యొక్క అజ్ఞానమే. అజ్ఞానం అంటే మళ్ళీ ఏదో జ్యోతిష్ శాస్త్రం తెలియకపోవడం మూలంగా శోకంగా ఉన్నాడనో, మరో శాస్త్రం తెలియకపోవడం మూలంగా శోకిస్తున్నాడనో కాదు. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు? తెలుసున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఆత్మజ్ఞానము లేకపోవుట అంటే నీ స్వరూపము నీకు తెలియకపోవుట. సో ఇక్కడ మౌలికమైన సిద్ధాంతం ఏమిటంటే శోకం హినామ శోకో హినామ ప్రజ్ఞాపరాధ ఏవా, దుఃఖం హినామ అని అక్కడ వాక్యం, అలాగా భాష్యకారుల వాక్యం. దుఃఖము ఎక్కడైనా ఉంది అంటే అది కేవలము వాడి యొక్క ప్రజ్ఞలో దోషము అని నువ్వు తెలుసుకో. ప్రజ్ఞ ముందు పాండిత్యము, తర్వాత ప్రజ్ఞ. పాండిత్యం అంటే గీతను చక్కగా అధ్యయనం చేయటం, మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం, ఇది పాండిత్యం. విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఈవేళ క్లాస్కి వస్తే ఈ విషయం తెలిసింది కదా, మన జీవితంలో ఉండే దుఃఖానికి సంభవ్ మనలో ఉండే రాంగ్ థింకింగే కారణము అని ఇది ఒక ప్రెమిస్ ఒకటి ఉంది అని తెలిసింది కదా. అయితే వెంటనే మీరు ఒప్పుకోకపోవచ్చు, ఏముంది, ఏమిటంటే నా థింకింగ్ బాగానే ఉందండి, మా అత్తగారి థింకింగే బాగాలేదు. నా అత్తగారు కాకపోతే కోడలు, నేను బాగానే థింక్ చేస్తున్నా, నా థింకింగ్ ఏమీ తేడా రాలేదు నాయన, మంచివాడివే నువ్వు, మా కోడలు థింకింగే బాగులేదు, అంచేత నేను సఫర్ అవుతున్నాను అని అనిపించవచ్చు, గట్టిగా అనిపిస్తుంది. సో ది మే నాట్ బి రెడీ టు యాక్సెప్ట్ ఇట్. కాబట్టి వినడం జరిగింది, కానీ దట్ ఇన్నర్ యాక్సెప్టెన్స్ లేదు. ఇన్నర్ యాక్సెప్టెన్స్ రావాలి అంటే చాలా అంతర్మథనము జరగాలి. మనస్సుని చాలా కేర్ఫుల్గా పరిశీలించి, ఎంతో శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసనం చేసినప్పుడు దట్ ఇన్నర్ అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టెన్స్ వస్తుంది. అప్పుడు మీరు దుఃఖాన్ని అలా తేలిగ్గా అవతలకి పోతుంది. కాబట్టి ముందు పాండిత్యము, తర్వాత ప్రజ్ఞ. ఈ అర్జునుడి దగ్గర పాండిత్యము లేదు, ప్రజ్ఞ లేదు, అంచేతనే శోకిస్తున్నాడు అని ఒక చాలా విలక్షణమైనటువంటి ఒక కాన్సెప్ట్ని, ఒక థీసిస్ని, కాన్సెప్ట్ కాదు థీసిస్ని శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తున్నాడు. జీవితంలో కేవలము అజ్ఞానము వలన మాత్రమే మానవుడు శోకానికి, భయానికి గురి అవుతూ ఉంటాడు.
మహాభారతంలో వాక్యం ఒకటి ఉంది, శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢమావిశంతి న పండితం. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ వాక్యం అంటే, మూఢుడు అంటే ఆత్మజ్ఞానము లేనివాడికి ప్రతి అడుగులోనూ శోకమే, ప్రతి అడుగులోనూ భయమే. శోకము భయం, భయం ఎప్పుడూ భయమే, ఎప్పుడూ శోకం. గతాన్ని తలుచుకుని శోకిస్తూ ఉండడం, భవిష్యత్తును తలుచుకుని భయపడుతూ ఉండడం. బస్ ఇతనా హీ బాత్ హై. జీవితం అలాగుంటుంది. వర్తమానం అనేది లేకుండా అయిపోయిందండి. వర్తమానం అనేది ఒకవేళ ఉంటే ట్రూ ప్రెజెంట్ అంటే యథార్థమైన వర్తమానం లేదు జీవితంలో. మన జీవితంలో మన వర్తమానము ఇట్ ఈస్ హైలీ కలర్డ్. పాస్ట్ అంతా దాన్ని ఎత్తిని రుద్దేసి ఇట్ ఈస్ జస్ట్ ఏ పూర్ షాడో ఆఫ్ ది పాస్ట్ అండ్ ఇట్ ఈజ్ ఎ షాడో ఆఫ్ ది ఇమాజినరీ ఫ్యూచర్. ఇంకా వర్తమానం ఏముంది? వాడికి 10,000 రూపాయలు జీతం వస్తున్నాయి. ఏముందండి 10 ఏళ్ళ నుంచి చేస్తుంటే ఇంత వచ్చిందండి అంటాడు. అంటే 10 ఏళ్ల సర్వీస్ని పాస్ట్ని 10,000 రూపాయలు ఈజ్ ఎ గుడ్ అమౌంట్. యూ కెన్ లివ్ వెరీ హ్యాపీలీ అండ్ కంఫర్టబుల్లీ. ఇంకా ఎవరికైనా కొంత దాన ధర్మాలు కూడా చేయొచ్చు. కానీ నేను 10 ఏళ్ల నుంచి చేస్తున్నానండి ఈ లెవెల్కి వచ్చేప్పటికీ అని ఆ 10 ఏళ్ల భారాన్ని గుర్తు చేసుకుంటాడు. తర్వాత 20,000 నాకు ఎప్పుడు వస్తాయో కదా అని గుర్తు చేసుకుంటాడు భవిష్యత్తుని. ఈ 10,000 రూపాయలు వచ్చి లాభాన్ని పోగొట్టుకుంటాడు. చేతిలో ఉన్నదాన్ని లూజ్ చేసుకుంటాడు. గతాన్ని గుర్తు చేసుకుని శోకిస్తాడు, భవిష్యత్తును గుర్తు చేసుకుని భయపడతాడు. ఇంకా వర్తమానం ఏం మిగిలింది? వీ లాస్ట్ అవర్ ప్రజెంట్. అది పెద్ద లాస్ అది. ఎందుకంటే గతంతో బతుకంతా గతాన్ని నెమరు వేసుకుంటూ ఉండడంతో అయిపోయింది. 25 ఏటో 30 ఏటో మొదలెడతాడు గతాన్ని నెమరు వేయటం. అంతవరకు ఇంకా గతం అలా అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో పెళ్ళైన 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో మొదలు పెడతాడు. అంతవరకు ఏదో హనీమూన్లని ఇదనే అదంతా పూర్తయిన తర్వాత ఇంకా గతాన్ని లెక్క వేయడం ప్రారంభిస్తాడు. ఇంకా అక్కడి నుంచి మరణశయ్య వరకు కూడా గతాన్ని స్మరిస్తూ ఉండడం, శోకిస్తూ ఉండడం, భవిష్యత్తును స్మరిస్తూ ఉండడం, భయపడుతూ ఉండడం. 2003లో ఉన్నప్పుడు 2004 గురించి పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ వేసేయటం. తీరా పోనీ నువ్వు అంత క్యాల్కులేషన్స్ వేసావు, 2003 అంతా కూర్చుని క్యాల్కులేషన్స్ వేసావు, రానే వచ్చింది 2004. పోనీ ఇప్పుడైనా 2004లో ఉండంటే ఇప్పుడు 2005 గురించి క్యాల్కులేషన్ వేస్తూ ఉంటాడు. అవునండి? అదే నువ్వు వేసిన క్యాల్కులేషన్స్ ఏ పీరియడ్ కోసం క్యాల్కులేషన్స్ ఏవో, సో దట్ ఈస్ విత్ యూ నౌ, యూ జస్ట్ లివ్ ఇట్. ఈ సంస్కారం ఎక్కడికి పోతుంది? 2005 ఎలా ఉంటుందో క్యాల్కులేట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు కూర్చుని. తీరా 2005 వచ్చిన తర్వాత 2006 గురించి క్యాల్కులేట్ చేస్తాడు. ది ఫెలో ఈజ్ నాట్ గోయింగ్ టు లెర్న్ అండ్ ఈ ఫెలో ఈజ్ నాట్ గోయింగ్ టు లివ్ ఇన్ ది ప్రెసెంట్. శోకస్థాన సహస్రాన్ని తీరు కూర్చుని శోకన్నాలు పెడుతూ ఉండటం, లేని శోకాన్ని కూడా గుర్తు చేసుకుని శోకిస్తూ ఉండటం, భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండడం. దివసే దివసే మూఢమావిశంతి న పండితులు. కేవలము మనకి మన హృదయాన్ని, మన స్వరూపాన్ని అంచనా వేసుకోవటం తెలియక, జగత్తుని అంచనా వేయటం తెలియక మనం ఇలా జీవిస్తూ ఉంటాము. ప్రజ్ఞ అంటే డిగ్రీలు సంపాదిస్తే ప్రజ్ఞ కాదు, డబ్బు సంపాదిస్తే ప్రజ్ఞ కాదు, భోగాలని అనుభవిస్తే ప్రజ్ఞ కాదు. ప్రజ్ఞ అంటే ఎక్కడైతే ఏ హృదయాన్నైతే దుఃఖము స్పృశించలేదో అది ప్రజ్ఞ. అది దాన్ని ప్రజ్ఞ. సో దట్ ఈస్ ది రియల్ ప్రజ్ఞ. దుఃఖం హి నామ ప్రజ్ఞాపరాధ ఏవ. దుఃఖం ఉందంటే అది ఆ ప్రజ్ఞలో ఎక్కడో అపరాధం ఉందని అర్థం. అసలు ముందు బేసిక్ ప్రెమిస్ అర్థం చేసుకోవాలి. ఓ మహాత్ముడి దగ్గర ఒక ఆయన వచ్చాడు. మహాత్మాజీ, నేను మిమ్మల్ని ఏదో ఒక విషయం సలహా అడుగుతాను, ఏదో కొన్ని ఇబ్బందుల్లో మానసికమైన పీడలో ఉన్నాను, సలహా అడుగుతాను అని అంటాడు. అంటే మహాత్ముడు అంటాడు, చూడు, లెట్ మీ మేక్ థింగ్స్ వెరీ క్లియర్. ఇఫ్ యూ ఫీల్ యువర్ సరౌండింగ్స్, యువర్ రిలేటివ్స్, యువర్ హౌస్ హోల్డ్ పీపుల్, యువర్ ఆఫీస్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సారో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ అడ్వైజ్ అబౌట్ ఇట్. ఎందుకంటే వీడింటో మిగతా వాళ్ళ గురించి మనకేం తెలుస్తుందండి? మహాత్ముడికి ఏం తెలుస్తుంది?
ఈయన ఒక సైడ్ స్టోరీ చెప్తాడు, అవతల సైడ్ స్టోరీ ఏం తెలుస్తుంది? ఈయన చెప్పిన దాన్ని విని జడ్జిమెంట్ ఇవ్వడం అంటే చాలా కఠినమైన విషయం. ఎందుకంటే అవతల వైపు ఏదో ఇంకేదో ప్రాబ్లం ఉంటుంది. మా బాసు చాలా దుష్టుడని ఈయన చెప్పాడు అనుకోండి, ఈ బాసు చెప్పేది ఏముందో మనకేం తెలుస్తుంది? కాబట్టి నీ సరౌండింగ్స్ గురించి, నీ బంధువర్గాన్ని గురించి, నీ బాస్ గురించి నీ కారణంగా నువ్వు అనుకునే మాట అయితే దెర్ ఈజ్ నథింగ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అండ్ యూ నీడ్ నాట్ ఈవెన్ డిస్కస్ విత్. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ దిస్ బేసిక్ ప్రెమిస్ దట్ యువర్ సారో ఈజ్ డైరెక్ట్లీ కాజ్డ్ by your thinking, your imagination, your thoughts, your concepts and your ideas, then you can discuss with me. I can try to throw some light on the whole thing అని అంటాడు. కాబట్టి శ్రీకృష్ణుడు కూడా సరిగ్గా అదే దృష్టికోణంలో ముందుకు వెళ్తున్నాడు. ఏం పోనీ శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు కదా, అర్జునుడు అంత దుఃఖంలో ఉంటే ఏదో మాయో మంత్రమో వేసి ఏదో హూషనో హాషనో లేకపోతే హ్రామ్మనో హ్రీమ్మనో అని నెత్తి మీద చేయిపెట్టి శక్తిపాతమో ఏదో చేసి వాడు దుఃఖాన్ని పోగొట్టు ఉండొచ్చుగా. ఆఫ్టర్ ఆల్ కాంట్ హీ డూ దట్ మచ్? హీఈస్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. హీ జస్ట్ టెల్స్ హిమ్, నువ్వు దుఃఖిస్తున్నావంటే నీ యొక్క అవగాహనలో పెద్ద లోటు ఉందిరా నాయన, అందుకోసమే నువ్వు దుఃఖిస్తున్నావు అని చెప్తున్నావు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్, సామాన్యమైన స్టేట్మెంట్ కాదు. సో ఈ విషయాన్ని, ఆ శ్లోకాన్ని మనం భాష్యకారులు దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. కొంచెం భాష్యాన్ని ముందుకు తీసుకువెళ్తాం. అది అక్కడ అట్టబెట్టి మళ్ళీ వద్దాం. ఆ శ్లోకం ఏమి వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్, కమ్ బ్యాక్ టు ఇట్. యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే ఇది, అంతవరకు వచ్చాం భాష్యం. ఈ పైన మనం ఏం చేస్తామంటే భాష్యాన్ని, ఆ శ్లోకాన్ని, అశోకోపనిషత్ వాటిని కలిపి చదువుతూ ఉంటాం. తర్వాత భాష్యం ఉందాము. ఇమం ద్విప్రకారం ధర్మం నిశ్రేయస ప్రయోజనం పరమార్థతత్వంచ వాసుదేవాఖ్యం పరం బ్రహ్మ అభిధేయభూతం విశేషతః అభివ్యంజయత్ విశిష్ట ప్రయోజన సంబంధాభిధేయవత్ గీతాశాస్త్రం. సో ధర్మము రెండు విధములుగానున్నది. ఒకటి ప్రవృత్తి ధర్మము, రెండవది నివృత్తి ధర్మము. చిత్రం ఏంటంటే ధర్మం రెండు రకాలుగా ఉంది, కానీ వాటి ప్రయోజనం రెండు రకాలుగా లేదు. ఒకటే ప్రయోజనం. ప్రయోజనం ఒకటే, ఫలం కాదు. ఫలం వేరు, ప్రయోజనం వేరు. ఫలము ప్రయోజనం ఒకటి కాదు. మీకు దృష్టాంతం చెప్తా చూడండి. ఓ గవర్నమెంట్ ఇంజనీరు ఓ బ్రిడ్జి కడుతున్నాడు. కూలీలను పెట్టి కట్టిస్తాడు కదా ఇంజనీరు. ఇప్పుడు ఆ బ్రిడ్జి కడుతున్న దానివల్ల ప్రయోజనం ఏమిటంటే, ఆ ఇంజనీర్ చేసే కర్మ, దానికి ప్రయోజనం ఏమిటి? సమాజానికి సేవ, సమాజ కళ్యాణము. 10 మంది ఆ బ్రిడ్జి మీద ఇటు వెళ్తారు, వాళ్ళ పనులు తేలిగ్గా చేసుకోగలుగుతారు. తద్వారా ఆ బస్తీకి లేక ఆ సమాజానికి కళ్యాణము. అందుకోసమే కదా మరి బ్రిడ్జి కట్టేది. అది ప్రయోజనం. ఫలం ఏమిటో తెలిసిన, వాడికి వచ్చే జీతం ఫలం. చాలా ఫరక్ ఉంది, చాలా పెద్ద తేడా ఉంది. సో ప్రతి సందర్భంలోనూ ఫలం వేరు, ప్రయోజనం వేరు. కర్మ చేశారనుకోండి, కర్మ సకామంగా చేస్తే దాంట్లో ప్రయోజనం ఏమీ ఉండదు, ఫలమే ఉంటుంది. ఫలమే ఉంటుంది. కర్మ నిష్కామంగా చేస్తే, నిష్కామ కర్మ అంటే దాని పేరే కర్మయోగము అని అంటారు. ఊరికే ఎంఫసిస్ చేయటం కోసం నిష్కామ కర్మయోగము అని కూడా అంటారు. కర్మయోగము అంటే చాలు, అది నిష్కామ కర్మే. నిష్కామ కర్మ అంటే చాలు, అది యోగమే. అది ఈశ్వరుడితోటి కలుపుతుంది, యోగమే. కానీ ఊరికే కొంచెం 2 పదాలు వేసినట్లయితే బలంగా 3 గట్టిగా వేసినట్టు ఉంటుంది, కాన్సెప్ట్ బాగా ఉంటుందని నిష్కామ కర్మయోగము అంటారు. నిష్కామ కర్మయోగము నిన్న మీకు మనవి చేశాను, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేయటము అని. సో ఇంకా చాలా చెప్తాను.
కాబట్టి నిష్కామ కర్మయోగము అనేది ధర్మము, అది ప్రవృత్తి ధర్మము. సో నివృత్తి ధర్మము అంటే సర్వసంగ పరిత్యాగము అనే నివృత్తి ధర్మము, ఆత్మజ్ఞాన నిష్ఠ అనేది కూడా మనం చెప్పుకున్నాము. సో నిష్కామ కర్మయోగం కనుక మీరు అనుష్ఠించినట్లయితే తద్వారా మీకు అంతఃకరణ శుద్ధి, జ్ఞాననిష్టకి యోగ్యత, జ్ఞానము, మోక్షము. సో పరంపరయా మీకు అది కూడా మోక్షము అనే ప్రయోజనము. మోక్షానికే నిశ్రేయసము అని పేరు. ఆ పదం గుర్తుపెట్టుకోండి, నిశ్రేయసము అంటే ఇంతకంటే, ఆ పదం ఇంతకుముందు రాలేదేమండి, ఇప్పుడే వచ్చిందా? ఇంతకుముందు వచ్చిందా? నిశ్రేయసము అంటే ఇంతకంటే శ్రేయస్సు మరొకటి లేదు. శ్రేయస్సు అంటే తెలుసునా? శ్రేయస్సు అంటే